సుభాష్ పత్రి గారికి, నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనం. ఇక్కడున్న ధ్యానులందరికీ నా నమస్కారాలు. And a big hi to all the students. All students are present here? Present here? Physically and mentally? Shall we check it out once? A small exercise only for the students. Can you raise your hands? Down, up, down, down. Got it? సో మనం ఫిజికల్గా ఇక్కడ ఉన్నాం, మెంటల్గా ఎక్కడో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ వెన్ యూ కమ్ టు స్కూల్ ఆర్ కాలేజ్, మీ టీచర్ మీకు అటెండెన్స్ తీసుకుంటారు. సో మీరు చెప్తారు, ఐఎమ్ ప్రెజెంట్ మ్యామ్, ప్రెజెంట్ సార్. సో యువర్ ప్రెజెంట్ మెంటలీ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడే మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ టీచర్ చెప్పింది విన్న తర్వాత చదువుకుంటే మీకు 100% మార్క్స్ అనేది మన ఆనంద్ చెప్పినట్టు పాసిబిలిటీ ఉంటుంది. వెన్ యు ఆర్ మెంటలీ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్, 100% కాన్సన్ట్రేషన్ కావాలి అని అంటే మళ్ళీ ధ్యానమే చేయాలి. ధ్యానం చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎంత హై ఉంటాయి అని అంటే, ఇందాక మనకి ఎస్పీ గారు చెప్పారు, ఒక బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి అవసరమైనంత. నెక్స్ట్ వచ్చేటప్పటికి సరి అయిన ఆహారం. ఆనంద్ చెప్పారు ఇప్పుడే. జనరల్గా స్టూడెంట్స్ మనకి టీచర్స్, నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా మ్యాథ్ ఎగ్జామ్ ఉంటే మీరు దొండకాయ తినొద్దు, మీకు మ్యాథ్ రాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నారా? ఎందుకు అని అంటే దొండకాయ తొందరగా డైజెస్ట్ అవ్వదు. దొండకాయే డైజెస్ట్ కానప్పుడు ఇంక మాంసం ఎలా డైజెస్ట్ అవుతుందండి? నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్ ఉంది, మ్యాథ్ ఎగ్జామ్. అందరికీ భయం వేస్తూ ఉంటుంది. మీరు దొండకాయ తిన్నారు, లేకపోతే మాంసం తిన్నారు, తలనొప్పి వస్తుంది, పొట్టలో నొప్పి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్, ఎగ్జామ్ 0. సో సరి అయిన ఆహారం ఫస్ట్. సరి అయిన ఆహారం ఉన్నప్పుడు మనకి సరి అయిన ఆలోచనలు వస్తాయి. సరి అయిన ఆహారం లేకపోవటం వలన ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్న అంత నాన్సెన్స్ జరిగేదంతా సరి అయిన ఆహారం లేకపోవడం వలన. సరి అయిన ఆహారం తిన్నప్పుడు మనకి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి టువర్డ్స్ ఎనీబడి. నెక్స్ట్ సరి అయిన ధ్యానం. ధ్యానం అంటే ఓన్లీ శ్వాస మీద ధ్యాస ఒక్కటే ధ్యానం. ఏమీ చేయకుండా కూర్చోవడం అనేదే ధ్యానం. ఈ విషయం చెప్పడానికి నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై 3rd స్టాండర్డ్, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు చాలా కోపం ఎక్కువ. ఎందుకంటే నేను గార్పాటి గారు అమ్మాయిని. సో మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, అంత కోపం పనికిరాదు ఆడపిల్లకి అని. సో ఆవిడ ఏం చేసేవాళ్ళు అంటే, ఒక 10 minutes అలారం పెట్టి దేవుడి ముందు కూర్చోపెట్టి, అలారం మోగే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు అని. అది 3rd స్టాండర్డ్లో అలవాటు అయింది కళ్ళు మూసుకోవడం అనేది. ఇట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ ఇన్ మై లైఫ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు అది ధ్యానం అనేది తెలియదు నాకు. అమ్మ చెప్పారు, నేను చేశాను. అండ్ ఐ స్టడీడ్ ఇన్ అనంతపూర్ సత్సాయి కాలేజ్. మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్స్ టుగెదర్ ఆయన దర్శనం కోసం. నా ఫ్రెండ్స్ అందరు చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు అక్కడ కూర్చోటానికి. ఎందుకంటే ఏం చేయకుండా కూర్చోలేరు. మాట్లాడితే బోర్ అంటారు. మాట్లాడాలి, నడవాలి, ఏదైనా చేయాలి. ఊరికే కూర్చోవాలంటే కష్టం జనాలకి. అది నాకు చాలా యూస్ఫుల్ అయ్యేది. ఐ యూస్ టు క్లోజ్ మై ఐస్ అండ్ ఐ యూస్ టు సెట్. అది నాకు ఎంత యూజ్ అయింది అని అంటే, నాకు ఇప్పుడు ఏం పని లేకపోతే కళ్ళు మూసుకుంటాను. సో పత్రి సార్ చెప్పినట్టు మన ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. సో ఫస్ట్ సరి అయిన ఆహారం ప్లస్ సరి అయిన ధ్యానం ఈజ్ ఈక్వల్ టు సరి అయిన జీవనం. మార్నింగ్ ప్రదీప్ గారు చెప్పారు యాటిట్యూడ్ మారాలి అని. యాటిట్యూడ్ ఊరికనే మారదండి. మనం ధ్యానం సరి అయిన గురువు దగ్గర ధ్యానం నేర్చుకుని సరి అయిన ఆహారం తింటూ సరిగ్గా ధ్యానం చేస్తూనే ఉంటేనే మన యాటిట్యూడ్ మారుతుంది టువర్డ్స్ ఎనీబడి. మన అవతల వ్యక్తి మనతో ఎలా ఉన్నారని మనకు సంబంధం అవసరం లేదు.
మనం అవతల వ్యక్తితో ఎట్లా ఉన్నాం, అవతల వ్యక్తితో మనం కంటిన్యూస్గా మనం హెల్తీగా రిలేషన్ ఉంటే ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నుంచి కూడా మనకి పాజిటివ్ వైబ్సే వస్తాయి. సో సరి అయిన ఆహారం ప్లస్ సరి అయిన ధ్యానం ఈజ్ ఈక్వల్ టు సరి అయిన జీవనం. సరి అయిన జీవనం అనేది చాలా హెల్తీగా హ్యాపీగా ఉండే లైఫ్ అందరం కోరుకుంటాం, అవునా కాదా? స్టూడెంట్స్, ఈజ్ ఇట్ ట్రూ? ఆల్ ఆఫ్ యూ నీడ్ అ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ and a successful life, right? So for that what we have to do first? సరి అయిన ఆహారం అంటే ఏం ఆహారం అండి? వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ కదా. అండ్ సరి అయిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఈజ్ ఈక్వల్ టు అ వండర్ఫుల్ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి సార్కి శిరస్సు వంచి పాదాబంధం చేస్తాను.